సోయా సొరకాయ కోఫ్తా కర్రీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొబ్బరిపాలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సొరకాయ తురుము 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. సోయా సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం సోయా నానబెట్టుకున్నాం కదండి. సో దీన్ని మనం చక్కగా ఇలా మనం లైట్ గా స్క్వీజ్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ అంటే అఫ్ కోర్స్ పూర్తి పేస్ట్ అవ్వదనుకోండి, కొంచెం మనకంటే ఉండ కట్టుకోవడానికి. కోఫ్తాలంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఒక ఉండ కట్టుకొని సాధారణంగా ఏంటి అంటే బయట మనం తినే కర్రీస్లో డీప్ ఫ్రై చేసుకొని దాన్ని మనకి గ్రేవీలో వేసి ఇస్తూ ఉంటారు. మనం జనరల్ గా చేసుకున్నా కూడా అలాగే చేసుకుంటూ ఉంటాం. కానీ మన అమృతంలో ఎప్పుడు కూడా డీప్ ఫ్రై అనేది కొంచెం సాధ్యమైనంత వరకు నో అంటూ ఉంటాం. కాబట్టి దీన్ని మనం ఆవిరి పట్టుకుంటాం. చెప్తాను, ఆ ప్రాసెస్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోయా ఏంటి అంటే మనకు గుండె ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది తెలుసా, ఎందుకంటే ఇది హై ప్రోటీన్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేసేస్తానంటే చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా, ఇలా చక్కగా మనము సోయాని రుబ్బుకొని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో చక్కగా రుబ్బుకున్నటువంటి సోయా ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇక దీంట్లో కావాల్సినవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇందులో ముఖ్యమైన పదార్థంగా మనం ఏం తీసుకున్నాము, సొరకాయ తురుము కూడా తీసుకుందామండి దీంట్లో. ఓకే, ఆ తర్వాత ఇందులో సరిపడా శనగపిండి కూడా వేసుకుందాం. అంటే మనం ఇప్పుడు కోఫ్తాలు తయారు చేసుకుంటున్నాం. శనగపిండి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా చాట్ మసాలా, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం పసుపు, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త మసాలా పొడి, ఆ తర్వాత కాస్త కారం, కొంచెం కసూరి మేతి, కొంచెం ఉప్పు. అంటే మన కోఫ్తాలకు సరిపడా ఉప్పు. మళ్ళీ మన గ్రేవీలో మళ్ళీ వేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎలా రావాలి అంటే మన కన్సిస్టెన్సీ ఉండలు కట్టుకోవడానికి అణువుగా వస్తే సరిపోతుంది. కోఫ్తాలంటే ఉండలే కదండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మనం ఇంతకుముందు చెప్పాను నేను, ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు. కోఫ్తాలు తయారైన తర్వాత ఆవిరి మీద కోఫ్తాలను ఉడికించుకుంటున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మనము లైటర్ తీసేసుకొని ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు పోసేసుకుందాం. నీళ్లు వేడయ్యేలోపు మనం కోఫ్తాలు తయారు చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ కదండి అందరికీ, బికాస్ టైం చాలా చాలా ప్రెషియస్. ఇది మనం ప్లేట్ తీసుకున్నాము. సో ప్రస్తుతానికి కాస్త నూనె రాసేసుకుందాం. ప్లేట్కి రాసేసుకుని ఇందులో పెట్టేసుకుందాం. ఓకే, నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనము చక్కగా కోఫ్తాలు తయారు చేసేసుకుందాం. ఇది ఒకసారి మన స్పూన్తో కలిపేసుకొని చివరిగా చెయ్యి యూజ్ చేస్తాను. అంటే ఇలా మనకు విశాలమైన పాత్ర ఉంటే మనం ఇలా స్పూన్తోనే చాలా వరకు, అంటే ఒక 80-90% స్పూన్తోనే మనము కలిపేసుకోవచ్చు. అప్పుడు చెయ్యి అంతా పాడవదనమాట. ఇది మనకు చక్కగా హోమ్ మేడ్ కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీలు కావాలంటే మనం బయటికే వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. సో చక్కగా సాత్వికంగా ఎక్కువ నూనె లేకుండా హ్యాపీగా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇలా మనకు పిండి రెడీ అయిపోయింది కదా. మనం చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా పిండి తీసుకొని, అంటే కోఫ్తా సైజు అనేది ఒక్కసారి చూసుకోండి. ఇంత కోఫ్తా సైజు నేను తయారు చేశానండి. మీకు ఇంకొంచెం పెద్దది కావాలా చిన్నది కావాలా అంటే చూసుకోవచ్చు. కానీ దిస్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఇలా మనము ఈ ఉండ సైజులో రెడీ చేసేసుకొని ఇదిగోండి, ఇక్కడ మనకు ప్లేట్కి కూడా ఆల్రెడీ మనం నూనె రాసుకున్నాం కాబట్టి ఇందులో ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని కోఫ్తాలు తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మనకు డీప్ ఫ్రై చేయకుండా మనం కోఫ్తా కర్రీ తయారు చేసుకుంటున్నాం. అది మెయిన్ కాన్సెప్ట్. అంటే ఆవిరి మీద మనము ఈ కోఫ్తాలను ఉడికిస్తున్నాం. ఓకే, ఇలా 5 కోఫ్తాస్ వేసేసానండి. ఇది మనం ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
మూత మూసేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు కూడా పట్టదు, ఒక 5 to 6 minutes పడుతుంది. ఇంకా ఆవిరి టైం మీ అందరికీ తెలిసిందే, ఇడ్లీలో ఇటువంటివి ఏవి వేసినా కూడా 6 to 7 minutesలో అయిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండొచ్చు. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటుపక్క స్టవ్ వెలిగించేసుకుందాం. ఇటుపక్క స్టవ్ వెలిగించేసి ఇక్కడ మనము ఒక గ్రేవీ కర్రీని తయారు చేద్దాం. గ్రేవీ అంటే ఏంటి, కోఫ్తాలు ఉన్నాయి. సో కోఫ్తాలను మనం ఎలా తింటాము, గ్రేవీలో వేసుకొని చక్కగా చపాతీకి, రోటీకి, వాటెవర్ మనం ఏదే పుల్కాలకు దేనికైనా కూడా మనం తీసుకోవచ్చు. పులావ్లోకి వాటికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనము గ్రేవీ తయారు చేసుకుందాం. ఇది ప్రస్తుతానికి అక్కర్లేదని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇందులో కాస్త నూనె, ఒక 4 spoons నూనె వేశానండి. ఎందుకంటే ఈ కోఫ్తాలు కూడా మనం ఫైనల్గా ఇందులో వేస్తాం కాబట్టి ఇందులో ఒక 4 spoons నూనె వేశాను. నూనె కాస్త వేడైంది కాబట్టి ఇక ఇందులో ఫస్ట్ ఏం వేస్తున్నాము, ముందుగా జీలకర్ర. మీరు మసాలా దినుసులు కావాలంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో టొమాటో ప్యూరీ వేసుకుందాం. టొమాటోని చక్కగా మనం రుబ్బేసుకున్నాము నున్నగా. ఆ టొమాటో ప్యూరీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం కోఫ్తాలో ఏ మసాలాలు అయితే వేసామో, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాటెవర్ అవన్నీ కూడా మనము ఇందులో వేసుకోవాలన్నమాట. సో కాస్త పసుపుతో మొదలు పెట్టేద్దామండి. కొంచెం పసుపు, ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. అంటే పొళ్ళన్నీ కూడా మనం ఎప్పుడు గ్రేవీలోనే వేసేసుకుంటాం, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా మనం కోఫ్తాల్లో వేసాక ఇందులో కూడా ఒక్క పిసర వేసుకుందాం కొంచెం. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, చక్కగా మనకి గ్రేవీలో ఇవన్నీ వేసుకుంటే గ్రేవీకి ఒక అందం వస్తుంది. మీరు కూడా టొమాటో ప్యూరీ వేసుకున్నాక కొంతమంది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కోఫ్తాలు ఇందులో వేసేసి లాస్ట్కి వేస్తూ ఉంటారు. వద్దు, అప్పుడు కోఫ్తాలు అటు ఇటు అయిపోతాయి, మనకి ఇంత పర్ఫెక్ట్ రంగు అయితే రాదు. అందుకే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం మనము ఒక 5 తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా గ్రేవీకి ఇలా ఇది కొంచెం దగ్గర పడుతుందిలేండి, ఇంత నీళ్ళగా అస్సలు ఉండదు. దీంట్లో కాస్త ఉప్పు యాడ్ చేసేసుకుందాం. సరిపోతుంది, మన కోఫ్తాలు ఆల్రెడీ మనం కాస్త సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో వేసుకునే సాల్ట్ మనకు సరిపోతుంది. ఇది ఒక్కసారి బాగా మరగాలి, అంటే కొంచెం మనకు నూనె కొంచెం ఊజ్ అవుట్ అవ్వాలి, ఇది కొంచెం కన్సిస్టెన్సీ రావాలి. ఇటువైపు మనం చూసుకుంటే 50% అయిందండి కోఫ్తాలు. ఇంకొక 2-3 minutes, అంటే ఇది అయ్యేలోపు అది కూడా అయిపోతుంది అనమాట. మనం చక్కగా ఇలా గ్రేవీ తయారు చేసుకున్నాం కదా. సో గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువైపు మన కోఫ్తాలు ఎంతవరకు రెడీ అయ్యాయో చూద్దాం. ఓకే, చూసారా, ఇలాంటి ఇలా కదుపుతుంటే నీట్గా కదులుతున్నాయి కాబట్టి అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో నేను మామూలుగా వేసేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, అసలు చేతికి ఏం అంటట్లేదు కాబట్టి అయిపోయింది. ఇది కొంచెం మనం సిమ్లో పెట్టుకుందాం. ఇలా రెడీ అయిన కోఫ్తాలను ఈ గ్రేవీలోకి తీసేసుకుందాం. ఇది మరీ ఎక్కువ కదిపేయకూడదండి. జస్ట్ ఇలా మనకి లైట్గా కదపాలంటే కానీ మరీ ఎక్కువగా మిక్స్ చేసేయకూడదు. దీంట్లో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాం. కొంచెం కమ్మగా టేస్టీగా ఒక మంచి టేస్ట్ రావడానికి పైన నుంచి అలా కొబ్బరి పాలు వేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఏంటంటే ఆ ఓవర్ కారాలు అట్లా ఏమున్నా కూడా కొంచెం అలా సెటిల్ అవుతాయి అన్నమాట. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎటు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుంటాం కాబట్టి ఆ చిరు పీల్చుకునే తత్వం ఏదైతే ఉందో అది మనకు ఆ బౌల్లోకి వెళ్ళిన తర్వాత పీల్చుకుంటుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ముందు మనం జాగ్రత్తగా కోఫ్తాలు వేసుకుందాము.
ఆ తర్వాత గ్రేవీ వేసుకోవచ్చు. ఇది పులావ్లోకి, రోటీలోకి, జొన్న రొట్టెలు, గోధుమ రవ ఇలా దేంతో తిన్నా కూడా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా కొంచెం నార్త్ ఇండియన్ రెసిపీస్తో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా గ్రేవీ వేసుకుందాం పైనుంచి. ఇలా చక్కగా ఒక రెస్టారెంట్ స్టైల్లో ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా మనము సోయా సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకున్నాం. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. సోయా సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొబ్బరిపాలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సొరకాయ తురుము 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. సోయా సొరకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ ను మెత్తగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో సొరకాయ తురుము, శనగపిండి, చాట్ మసాలా, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం కారం, కసూరి మేతి, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రకి నూనె రాసి కలిపి పెట్టుకున్న సోయా మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకుని ఆవిరి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేగాక పసుపు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కోఫ్తాలు, కొబ్బరిపాలు, కొంచెం కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ.